హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. ఈరోజు క్యాప్సికమ్ ఫ్రై అండ్ క్యాప్సికమ్ గ్రేవీ రెసిపీ అనేది చేయబోతున్నాను. 2 రెసిపీస్ ఒకటే వీడియోలో చూపించబోతున్నాను. చివరి వరకు చూసినట్లయితే మీకు ఆ వీడియోస్ అనేవి కనిపిస్తాయి. దీనికోసం నేను ఒక 1/2 kg వరకు క్యాప్సికమ్ తీసుకొని అందులో ఉన్న గింజలు పక్కకు తీసి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్, ఇవి ఏ కూరలో వేసినా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా లభిస్తాయి దీన్ని యూజ్ చేయడం వలన. ఆనియన్స్, అదేవిధంగా గ్రీన్ చిల్లీ 5-6 తీసుకుంటున్నాను. వీటిని కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే లైక్ మై వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా తరిగి పెట్టుకుందాము. అదేవిధంగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీ, ఈ గ్రేవీ రెసిపీ అండ్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇలా తరిగి పెట్టుకున్న తర్వాత రైట్ సైడ్లో గ్రేవీ రెసిపీ, లెఫ్ట్ సైడ్లో ఫ్రై అనేది చేయబోతున్నాను. ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్లో ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, క్యాప్సికమ్ వేసుకుంటున్నాను. అది గ్రేవీ రెసిపీ. ఇందులో ఫ్రై ఐటమ్కి రెడ్ చిల్లీ, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, జీలకర్ర తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. ఈలోపు మనము క్యాప్సికమ్ గ్రేవీ కర్రీలో పసుపు, ఉప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ తిప్పుకొని మూత పెట్టుకుందాము. ఫ్రై ఐటెంలో తయారు చేసుకునే రెడ్ చిల్లీ పౌడర్ అనేది ఆ ఫ్రై ఐటెం ఒక్కదాని కోసమే యూస్ చేస్తున్నాను. అదే డిఫరెంట్ ఫ్లేవర్ అనేది ఫ్రై ఐటెంకి. గ్రేవీ రెసిపీలోకి మనం అదే మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని కొంచెం వాటర్ వేస్తే మనకి కోకోనట్ మిల్క్ అనేది రెడీ అవుతుంది. గ్రేవీలోకి కోకోనట్ మిల్క్ అనేది చాలా బాగుంటుంది. క్యాప్సికమ్ ఫ్రైలోకి ఒక కళాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవాలి. అదేవిధంగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేయాలి. వేసి ఒక 2 నిమిషాలు తిప్పుతూ ఉండాలి. ఈలోపు మనము గ్రేవీ రెసిపీలో టమాటా వేసుకుందాము. టమాటా వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలి. క్యాప్సికమ్ ఫ్రైలో తిప్పుతూ ఉండాలండి దాన్ని. అదేవిధంగా ఇందులో సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. క్యాప్సికమ్ గ్రేవీ కర్రీలో ఈ విధంగా వాటర్ అనేవి ఫామ్ అవుతాయి. 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, మనం మిక్సీ జార్లో పట్టుకున్నటువంటి కొబ్బరి పాలని వేసి ఒకసారి తిప్పి మూత పెట్టుకోవాలి. ఈలోపు మనము క్యాప్సికమ్ ఫ్రైలో మిక్సీ జార్లో పట్టుకున్న రెడ్ చిల్లీ పౌడర్ వేసి తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా పౌడర్ వేసాక ఒక 5 నిమిషాలు తిప్పుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, క్యాప్సికమ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఎంతో సాఫ్ట్గా ఉంది క్యాప్సికమ్ ఫ్రై ముక్కలు అనేవి. క్యాప్సికమ్ గ్రేవీలో ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు తిప్పుతూ మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉంచాలి. ఈ విధంగా ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు ఉంచేసి సర్వ్ చేసుకోవడమే. అంతే ఫ్రెండ్స్, గ్రేవీ రెసిపీ కూడా రెడీ అయింది. ఈ గ్రేవీ రెసిపీ అనేది రైస్లోకి, చపాతీలోకి బాగుంటుంది. క్యాప్సికమ్ ఫ్రై అనేది మనకి సాంబార్, పప్పుచారులోకి చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకటే కూరగాయని ఈ విధంగా డిఫరెంట్గా చేసుకోవడం వలన పిల్లలకి 2 రెసిపీస్ చేశారు, చాలా ఇష్టంగా తింటారు. దీనిలోకి కారపొడి వేసుకొని తినడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది.